श्रीमहागणपतये नमः। गणपतये ओं गणानानन्तवा गणपतिगं हवामहे कविं कवयेनापमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुसृण्डमनोति विस्सेदसाधनं श्रीमहागणाधिपतये नमः। ऐ महासरस्वत्यै नमः। मातृदेवो भव पितृदेवो भव ఆచార్యదేవో భవ. ఈరోజు ఆదివారం నాడు పితరామాస సందర్భంగా పెద్దల బియ్యాలు పంతులు గారికి ఏ విధంగా ఇయ్యాలో ఈ విధంగా ఇస్తే బాగుంటుంది కాబట్టి చిన్న పూజ చేసుకొని చెప్పినట్టుగా ఇవ్వండి, చాలా బాగుంటుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే ఒక ఫోటో, చనిపోయిన వారి ఫోటో మాత్రం పెట్టుకోండి. అమ్మది కానీ ఆయన కానీ ఫోటో పెట్టండి. దానికి పూలమాల వేసుకోండి, లేదా గంధం పుట్టు పెట్టండి, ఒక దీపం ధూపం వెలిగించండి. ఉంటే అరటిపండు పెట్టండి, అరటిపండు బెల్లం పూలు పెట్టుకొని కూర్చోండి. ముందర ఒక ప్లేట్ పెట్టుకోండి, ఒక చెంచా వేసుకోండి, నువ్వులు తీసుకొని కూర్చొని చెంచా తీసుకొని చేతిలో పోసుకొని 3 సార్లు ఆచమనం చేయండి. ఫస్ట్ ఇట్లా చూపించినట్టు చేతిలో పోసుకొని తాగండి. ఒకసారి ఓం ఆచమ్య కేశవాయ నమః స్వాహ, మొదలోసారి పోసుకోండి. ఓం నారాయణాయ నమః స్వాహ, మూడోసారి ఓం ఆచమ్య ఓం మాధవాయ నమః స్వాహ, నాలుగోసారి గోవిందాయ నమః మస్తో ప్రక్షాళ్యగా ఇట్లా చేయగట్టుకోండి. నమస్కారం చేసుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, ఐరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ఆదోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం అరహే నమః, ఓం శ్రీకృష్ణాయ నమో నమః. ప్రాణాయామం గరిష్యే. ఇట్లా ముక్కు పట్టుకొని 5 సార్లు ఓం 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 అనుకోండి. ఓం భోహో, ఓం భవః, ఓం సవః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం. నమస్కారంగా భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాగాతుం. ఓం ఆపోం జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్వరాప ఓం అని అనుకోండి. మమ ఉపాత్త ధృతిక్షే ద్వారా శ్రీ పరమేశముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్యాగా అద్య బ్రహ్మణః శుభాశుభ ముహూర్తే శుభాభ్యాం శుభార్ధంచ శుభాశోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాయాం జంబూద్వీపే భారతవర్షే భారతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణాగోదావరి మధ్యదేశే లక్ష్మీ నివాస గురవే సద్గురవే సమస్త దేవత బ్రాహ్మణ గురుహర సనిదో బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేత వరాకల్పే వైవస్వతమనమంతరే కలయుగే ప్రథమ పాదే షష్ఠి శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే వర్షరతోగో భాద్రపదమాదే కృష్ణపక్షే అమావాస్యాయ పిత్రమావాస్యాయాం వాసరస్తు. నమస్కారం చేసుకోండి. వాసరస్తో భానువాసరే పుణ్యవాసరే పుణ్యయోగే శ్రీవిష్ణువాసరే శ్రీవిష్ణుయోగే శ్రీవిష్ణుకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ పుణ్యతిథో. ఫస్ట్ మీరు మీ గోత్రం చెప్పుకోండి. నాయన పేరు, చనిపోయిన వారి పేరు మాత్రమే నాయన తాత. ఫస్ట్ నాయన తాత ముత్తాత, తర్వాత అమ్మ అత్త, మీ నాయనమ్మ, మళ్ళీ ఆమత్త చదువుకోండి. ఫస్ట్ నువ్వులు తీసుకొని ఒక్క పేరుకు 3 సార్లు నువ్వు నీళ్ళు విడవండి. ఇట్లా పట్టుకోండి. 3 నా గోత్రం ఓం గోత్రోద్భవస్య అనుకోండి. గోత్రోద్భవస్య పేరు తెలుసుకోండి. ఆయన పేరు పితు స్వదాన్ తర్పయామి. నీళ్ళు ఇట్లా 3 సార్లు వదిలిపెట్టండి. ఒక జబ్బల ఒక్క పేరు 3 సార్లు నువ్వులు నీళ్ళు. స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి. తాత పితరపితామహి ప్రపితామహానాం గోత్రం గోత్రాన పేరు చదువుకోండి. తాత పేరు స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి. ముత్తాత ప్రపితామహానాం గోత్రానాం స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయా. ఈ విధంగా స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి. అమ్మ మాతృమైతామహి పితామహానా గోత్రం అమ్మ పేరు గోత్రోద్భవస్య నామధేయస్య మాతుః స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి. మళ్ళీ మాతృమైతామహి పితామహానాం మీ నాయనమ్మ స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయాదాన్ తర్పయామి. మళ్ళీ ఇంకా పేరు ఉంటాయి. స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి స్వదాన్ తర్పయామి అనుకో. పెద్దలందరికీ పాద్యమిస్తమి అనుకో. రామరామ కృష్ణ కృష్ణ గోవింద గోవింద. పెద్దలందరికీ పాద్యమిస్తమి, అందరికీ అనుపాద్యమిస్తమి అనుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ముందు కూర్చొని ముందు పెట్టుకున్న బియ్యాన్ని ఒక జబ్బల బియ్యం పప్పును ముందు పెట్టుకోండి. అన్నీ ముట్టుకోండి. అవి ముట్టుకొని చెప్పండి. శంఖచక్రాయాం గదాధరాయాం లక్ష్మీ సమేతాయాం గరుడవాహనాయ నమో నమాయ నమః. పుండరీకాక్షాయ ఏతత్తే ఆమం సపరికరం సదక్షిణాకం సతాంబూలం సమస్త భోజన పదార్థం అభిగార్యక అక్షతృప్యగద్ద మమృతరూపేణ సోపస్కరం. చెప్పండి. బియ్యం పప్పు అనండి, ఉప్పు కూర
కాయ చల్ల చమరు పండు ఫలము కాశీలోను గయలోను వారణాసిలోను వటవృక్షం కింద ఇదే తర్పణాలు కాశీలో చేస్తే గయలో చేస్తే వటవృక్షం కింద చేస్తే ఏ పుణ్య ఫలితమో అదే పుణ్య ఫలితము ఇక్కడ మాకు కలిగించి మా నాన్నగారు తాతగారు ముత్తాతగారు అమ్మగారు నానమ్మగారు వాళ్ళమ్మ అత్తగారు పెద్దలందరికీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాము. రామ రామ కృష్ణ కృష్ణ గోవింద గోవింద గయ 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 కనుకొని కాశి 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 గయ 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 అనుకుని 3 సార్లు అని గయ 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 ఆమ శ్రాద్ధ పుణ్య ఫలితమస్తు గయాయ దత్తమస్తు నమస్కారం చేసుకొని అని చెప్పిన పెద్దలందరికీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాము. మాకు మా కుటుంబానికి ఎల్లప్పుడూ పితృదోషాలు లేకుండా ఉండాలని పితృదేవతలను మనసారా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ పితృవాస నాడు పంతులు గారికి సమస్త భోజన పదార్థాలు బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు అలాగే పాత్రదానం ఒక చాగి చెంబు వస్త్రదానం ఒక పంచె దక్షిణదానం డబ్బులు ఇవన్నీ పంతులు గారికి ఇస్తున్నాను అనుకోండి. అనుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని నమస్కారం చేసుకోండి. ఒకసారి ప్రదక్షిణ చేసుకోండి, కొబ్బరికాయ కొట్టుకోండి, నమస్కారం చేసుకొని ఆ తీర్థం తాగండి, బెల్లం నోట్లు వేసుకోండి. శతమానం భవతి శతాయ పౌరుషేంద్రియ ఆయుష్యేవేంద్రగే ప్రగతిష్టరే వంశాభివృద్ధిరస్తో గోత్రాభివృద్ధిరస్తో సర్వతో జయమంగళం ధాన్యం ధనం పశుం బృహపుత్రలాభం శత సంవత్సరం శతం దీర్ఘమాజగో స్థిరముశివం సర్వతో జయమంగళం. సరే మీరు భోంచేసాకైనా పంతులు గారికి కవర్ల వశ బియ్యాన్ని ఇచ్చిరాండి, పుణ్యం ఉంటుంది మీకు. సర్వతో జయమంగళం ఓం శాంతి శాంతి శాంతిగే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తం సుఖినో భవంతో సమస్త సన్మంగళాని భవంతో నిత్య సంతురస్తో ఓం శాంతి శాంతి శాంతిః.